ఫ్రెండ్స్, ఈరోజు బాలకృష్ణ ఇల్లు, మన శ్రీహరి గారి ఇల్లు ప్లస్ మన బన్నీ వాళ్ళ ఆఫీస్ చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా రోజు నేను చూస్తుంటా, కాకపోతే ఈరోజు మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ ఫిలిం నగర్ నుంచి లెఫ్ట్ వెళ్తాం కదా, చెక్ పోస్ట్ నుండి ఫిలిం నగర్ వెళ్ళాలి. అక్కడ ఏంటంటే ముందుకు వెళ్తాం కదా, మనకు రైట్ సైడ్ మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. ఇప్పుడు ఆయన ఉండట్లేదు కాబట్టి అక్కడ గేట్లు లేవు, లేదంటే అక్కడ పోలీసు వాళ్ళు బార్ గేట్లు పెడతారు. ఇక్కడ ముందుకు వెళ్తుంటే అక్కడ కార్లు కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. అక్కడ అన్ని ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ వచ్చి ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక్కడ వాకింగ్ చేస్తారు. ఇక ఇక్కడ చూడండి, రేంజ్ రోవర్ ఉన్నది ముందట, అడ్డుగా పెట్టాడు కారు కియా. ఈ కియాకు పక్కనే రేంజ్ రోవర్ ఉంటుంది చూడు, అది ఎవరి దగ్గర సెలబ్రిటీ ఉన్నారు అందులో. ఆయన వాకింగ్కి వచ్చినాడు. ఇక్కడ బ్లూ రేకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ పెట్రోల్ బంక్ ఉండేది. బన్నీ ఇక్కడనే వచ్చి పెట్రోల్ ఉంచుకునేవాడు. ఆ బ్లూ రేకులు పక్క పొంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ బ్లూ రేకులు దాటగానే గేట్ ఉన్నది చూడండి, ఈ గేట్దే బాలకృష్ణ ఇల్లు. ఇది ముందు సైడ్, అట్లా తిరిగేసి వస్తే నేను వెనక సైడ్ ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే ఆ పెట్రోల్ బంక్ ఉన్నప్పుడు అక్కడే మనకు డీజిల్ పెట్రోల్ పోయించుకునే వాళ్ళు బాలకృష్ణ కానీ బన్నీ కానీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేసారు, అంటే ఇక్కడ స్ట్రేట్గా లేకుండా చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ ఇది వెనక సైడ్ ఫ్రెండ్స్, బాలకృష్ణది ఇల్లు వెనక సైడ్ ఇది. ఇంకేంటంటే ఇంకా ముందుకు వెళ్తుంటే మనము రోడ్ నెంబర్ 45లో మన శ్రీహరి గారి ఇల్లు వస్తుంది ముందట. లెఫ్ట్ అక్కడ ముందట బ్లూ బోర్డు కనిపిస్తుంది చూడు ఫ్రెండ్స్. ఆ బ్లూ బోర్డు కనబడంగానే కార్ అడ్డు ఉంది. ఈ బ్లూ బోర్డు పక్కనే మనకు శ్రీహరి గారి ఇల్లు కనిపిస్తుంది. పాపం ఆయన ఉన్నప్పుడు ఇక్కడ అందరికి హెల్ప్ చేసిండు చూడండి ఫ్రెండ్స్. ఇదే ఇల్లు చూడండి, ఇది అండ్ రేంజ్ రోవర్ ఉంది పాతది. నేను రోజు చూస్తుంటా, ఈరోజు మీకు చూపిద్దామని వీడియో తీస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఇక్కడ అల్ల ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది చూడండి. ఇక్కడ బన్నీ ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ ఇక్కడ, అంటే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. రోడ్ నెంబర్ 45 రైట్ సైడ్లో ఆఫీస్ ఇక్కడ దగ్గర ఉంటుంది. ఆయన ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇది అల్లు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని పక్కనే చిరంజీవి గారి ఇల్లు ఉండే పాత ఇల్లు, అది అల్లు ఎంటర్టైన్మెంట్ అది పక్కన. ఈ బిల్డింగ్ కూడా చిరంజీవి వాళ్ళది.